పార్టీయా? డెఫినెట్ గా దాంట్లో కేసీఆర్ బేస్డ్ గా పార్టీ, పబ్లిక్ పార్టీ కాదంట వాళ్ళు. అదే అంటున్నా, కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు వ్యక్తుల బేస్డ్ గా, వాళ్ళు లీడర్ బేస్డ్ గా మాత్రమే, క్యాడర్ బేస్డ్ గా కాదు వాళ్ళ పార్టీ. కానీ మా నియంతృత్వం అంటారు దీని తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పాలంటే. అది ఎట్లన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం. నియంతృత్వ పార్టీ అది ఉంది కాబట్టే కదా మేము ఈ రోజు మమ్మల్ని బయటికి పంపించిండ్రు. ఈ రోజు తప్పుని తప్పు అని చెప్తే బీఆర్ఎస్ పార్టీని నియంతృత్వ పార్టీ అంటున్నారంటే కేసీఆర్ నియంత. సార్ గురించి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారిని మేము ఎప్పుడు గౌరవిస్తాం. ఉద్యమ రథసారథిగా మేము కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా ఎప్పుడు గౌరవిస్తాం. ఆయన ఉద్యమ నాయకుడిగా మాకు ఆ గౌరవం ఉంది. ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాల పాలనలో ఉద్యమకారులకి, ఈ తెలంగాణ ప్రజలకి దూరమైనరు చూడండి, మారిండ్రు చూడండి, ఆ కేసీఆర్ కి మేము వ్యతిరేకం, ఉద్యమ నాయకుడికి మేము వ్యతిరేకం కాదు. మా పాలసీ మేము చెప్తున్నాం. మీరు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు కదా అని అంటే, మాది లీడర్ బేస్డ్ పార్టీ కాదు, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ. మా క్యాడర్ గ్రామాలలో ఉన్నారు, పల్లెలలో ఉన్నారు, పట్టణాలలో ఉన్నారు. మా క్యాడర్ తప్పకుండా ప్రతి వ్యక్తికి తెలిసేలాగా మా క్యాడర్ పనిచేస్తారు అని చెప్తున్నా. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకుంటే 119 మంది ఎమ్మెల్యేలు, గతంలో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 17 మంది ఎంపీలు, దాదాపుగా మెజారిటీ ఎంపీలు వాళ్ళే ఉండేవాళ్ళు. 7 రాజ్యసభ సభ్యులు, మెజారిటీ సభ్యులు వాళ్ళే ఉండేవారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇంకేమన్నా చిన్న చిత్తగా పథకాలన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఉండేవి. మార్కెట్ కమిటీ చైర్మన్లు. ఇప్పుడు మీకు ఒక్కరు లేరు కరెక్ట్గా మీ పార్టీలో. ఎట్లా క్యాడర్ బేస్డ్ పార్టీ అవుతుంది? గ్రౌండ్ లెవెల్కి ఎట్లా వెళ్తుంది? ఇంత స్పాట్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? అదేందో చూమంతర ఖాళీ కాదు కదా స్పాట్లో వెళ్ళడానికి. కేసీఆర్కే 2001 నుంచి ప్రయత్నం చేస్తే అనేక ఉప ఎన్నికలు వచ్చి పోటీ చేసి కింద మీద పడితే 2014 వచ్చారు కదా ప్రభుత్వం వచ్చింది ఆయనకి. ఇంత షార్ట్ టర్మ్ లో అంత సాధ్యమవుతుందని ఎన్టీఆర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారా? ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేసిండు. అట్లా అనుకోవద్దన్న. తెలుగు జాతి అస్తిత్వం అనే రకంగా ముందుకెళ్ళారు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వము, ఈ రోజు సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ నిర్మించుకోవడం కోసం పుట్టిన పార్టీ. ఎందుకు అనుకుంటున్నా ప్రజలు గుర్తించుడు కాదన్న. నేను చెప్తున్నా, వీళ్ళు ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు గుర్తిస్తలేమంటారా? పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో చూడుండ్రన్న, ఈ టీఆర్ఎస్ పార్టీని, మా కవితక్క గారిని మమ్మల్ని ట్రోల్ చేయడము, మా గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు కవితక్క గారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక సామాజిక తెలంగాణ అని చెప్పేసి మా పార్టీ కలర్ ఏదైతే ఉందో మేము ఆ శారీ, ఎవరి ఇష్టం వాళ్ళ, అది వ్యక్తిగత విషయం. కట్టుకున్న చీర మీద కూడా వీళ్ళు ట్రోల్స్ చేసి, వాళ్ళ అధినాయకుడే మా లిక్కర్ కేసులో నా బిడ్డని, నన్నేం చేయలేక నా బిడ్డని దాంట్లో బలి చేసిండ్రు అని చెప్తే ఈ రోజు మళ్ళీ దాని మీద ట్రోల్స్. వీళ్ళు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ వాళ్ళు అధికార పక్షం మీద చేయాల్సిన పని కూడా కవితక్క గారు అటు రేవంత్ రెడ్డి గారిని అన్నారు, ఇటు బీజేపీని అన్నారు, కాంగ్రెస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నారు. వీళ్ళు వాళ్ళందరూ వదిలేసి కేవలము ఈ బీఆర్ఎస్ వాళ్ళు బాధ అవుతుందండి. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని అనడానికి కర్కోటకుడు రాక్షస పాలన నడుస్తుందని అనడానికి బాధ అవుతుంది. యాజ్ ఏ జర్నలిస్ట్ మీరు చూసుంటారు, కవితక్క గారు ఏమన్నారన్నా, ఒక సీఎంని కర్కోటకుడి పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో అన్నారు. ఒక సీఎంని అట్లా అనడం బాధ కలిగించినా కూడా ఆయన పాలన అట్లనే ఉంది కాబట్టి అనక తప్పట్లేదు అన్నారు. వీళ్ళు అవన్నీ పక్కకు పెడతారు. వీళ్ళకి ఎంతసేపటికి కవితక్క గారిని టార్గెట్ చేయడం. స్ట్రైట్ క్వశ్చన్ తర్వాత మా దగ్గర మళ్ళీ వస్తాను. స్ట్రైట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీరు బీఆర్ఎస్ పార్టీని విభేదిస్తున్నారు, రైట్? హరీష్ రావును విభేదిస్తున్నారు, కేటీఆర్ ని కాంటెంట్ క్రియేటర్ అంటున్నారు, కవిత తనలో ఉన్నటువంటి సంతోషాన్ని విభేదిస్తున్నారు, పార్టీ నాయకులు విభేదిస్తున్నారు, ఐడియాలజీని విభేదిస్తున్నారు. ఈ అంతా పుట్టుకొచ్చింది వాళ్ళ మెదట్లో నుంచి కాదు, కేసీఆర్ నుంచి కాదు కదా. కేసీఆర్ ఎందుకు విభేదిస్తలేరు మీరు? అంటే కేసీఆర్ టచ్ చేస్తే మీకు భయమా? కేసీఆర్ టచ్ చేయడం మూలంగా టీఆర్ఎస్ కో కవితకో ప్రమాదమనా? లేదు, నాకు క్వశ్చన్ డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాను మీకు. కేసీఆర్ గారిని ముక్కుసూటిగా ఉన్నట్టు కేసీఆర్ గారిని ప్రశ్నించడంలోనైనా అడగడంలోనైనా కవితక్క గారికి తప్ప ఇంకెవరికి వీళ్ళందరినీ విభేదించి అందరూ ఒకరు గుట్టల పేరు పెట్టిర్రు, ఒకరు కాంటెంట్ క్రియేటర్ అన్నారు. ఇంత మందిని చేస్తే వీళ్ళందరికీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల కాలికి ముళ్ళు గుచ్చితే నా నోటితో తీస్తా, పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారు ఎక్కడ? తెలంగాణ కోసం గొంగరి పురుగునైనా ముద్దాడుతా అన్న కేసీఆర్ గారు ఎక్కడ? ఈ రోజు ఉద్యమకారులను గేటు బయట కూర్చోబెట్టిన కేసీఆర్ ఎక్కడ? మీరు రియాక్ట్ అవ్వండి.
ఎస్, కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమకారులను చిన్న చూపు చూడలేదు. కేసీఆర్ గారు ఉద్యమకారులందరినీ కలుపుకొని వెళ్ళారు. కాకపోతే మా మొదటి నేను ఉద్యమం చేశాను, కేసీఆర్ గారు అడుగుజాడలో నడిచాను. 2001 నుంచి సార్తో ఉన్నాను. నేను కాదు, నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది లక్ష్యం ఏంటి, ఎందుకోసం పోరాడినరు? తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడినాం. రాష్ట్రం సిద్ధించింది కదా. 11 రోజులు పచ్చి గంగని ముట్టకుండా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఆ దీక్ష ఫలంగా రాష్ట్రం సాధ్యమైంది కదా. మరి 2009 డిసెంబర్ 9 కేసీఆర్ గారి దీక్ష లేకపోతే 2009 డిసెంబర్ 9 ప్రకటన లేదు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లేదు. ఇదంతా కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. కేసీఆర్ గారినే టార్గెట్గా కవిత మొట్టమొదటి మాట మేడే నాడు సరిగ్గా సంవత్సరం క్రితం మాట్లాడింది. తెలంగాణ వాదులుగా మా రక్తం మరిగిపోతుంది. అట్లా మాట్లాడుతున్నారు. వేదిక మీదనే ఉద్యమకారులందరూ పనిచేసారు, సాంస్కృతిక కళాకారులు పనిచేసారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కాదు, సాంస్కృతిక జాగృతి పేరు మీద కాదు, టిఆర్ఎస్ పేరు మీద కాదు, తెలంగాణ ఉద్యమంలో కళాకారులందరూ పనిచేసారు. జాగృతి పేరు మీద కాదు, టిఆర్ఎస్ లో పనిచేసారు. మరి ఆ ఉద్యమకారులందరినీ తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తిన గాయకులందరినీ 500 పైచిలకు గాయకుల్ని సంస్కృతి సారథిలో ఉద్యోగాలు పెట్టేలేదా? ఎక్కడ? అలాగే అమరుల కుటుంబాలకు 500 పైచిలు కుటుంబాలకు వాళ్ళకి ఇంటికో ఉద్యోగము, తర్వాత వాళ్లకు 10 లక్షల ఆర్థిక సాయం అందించలేదా? లక్షలాదిగా ఉన్నాము ఉద్యమకారులం. 19 ఎమ్మెల్యేలు, 17 ఎంపీలు, ఎవరికి ఎన్ని ఇవ్వగలుగుతారు? అయినప్పటికీ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళైతేనేది, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళైతేనేది, ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళైతేనేది, చాలా మంది లేదు అనుభవజ్ఞులను వినండి అనుభవజ్ఞుల్ని కొంతమందిని చేర్చుకున్న మాట నిజం. ఇందాక మనోజ గారే అన్నారు, తెలంగాణ కోసం వస్తే గొంగలి పురుగునైనా బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అనేటువంటి ఏదైతే మాట అన్నారో, అసలు అసెంబ్లీలోనే జై తెలంగాణ అననివ్వని, జై తెలంగాణ కాదు తెలంగాణ పేరే ఎత్తనివ్వని చంద్రబాబు నాయుడు చేత జై తెలంగాణ అనిపించి పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు తెలంగాణ కోసం కలిసి వచ్చిన ఏ శక్తినైనా కలుపుకొని చాలా మంది చరిత్రలో చెప్తుంటారు, చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతుంటారు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి విషయంలో వస్తే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఈటెల రాజేందర్ దూరమైండు, తెలంగాణ కోసం పనిచేసిన రాముల్ నాయక్ దూరమైండు, తెలంగాణ కోసం పనిచేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి దూరమైండు, ఆల్ నరేంద్ర దూరమైండు, విజయశాంతి దూరమైండు. అంటే వీళ్ళందరూ దూరం అయితే దగ్గరైంది ఎవరంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేంద్ర. ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉద్యమ పార్టీలు వేరు, రాజకీయ పార్టీలు వేరు. ప్రతి రాజకీయ పార్టీలో కూడా చేరికలు. నిన్న కవిత గారి పార్టీలో ఆయన బీజేపీ, టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ కవిత గారి పంచన చేరిండ్రు రాతోడు బాపురావు గారు. ఇట్లా చేరికలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దళిత ముఖ్యమంత్రి అనుకున్న సందర్భంలో మా అందరి కోరిక మేరకు, మా అందరి ఒత్తిడి మేరకు, వద్దు తెలంగాణలోని ప్రతి ఇంచు మీకు తెలుసు, ప్రతి నీటి చుక్క లెక్కలు మీకు తెలుసు, సాగు విస్తీర్ణమైన భూమి ఎంతనో మీకు తెలుసు, అడవులు ఎంతనో తెలుసు, మొక్కలు ఎంతనో తెలుసు, ప్రజలేమిటో తెలుసు, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా అంతా మీకు తెలుసు. వాళ్ళేమో రాష్ట్రం సిద్ధిస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది అంటారు, వాళ్ళేమో